ది ఎలక్ట్రిక్ స్టేట్ మూవీ ఎలా ఉందంటే నాకు పెద్దగా ఏం నచ్చలేదు గైస్. మార్క్ అండ్ మెక్ఫెలీ రూసో బ్రదర్స్ దగ్గర నుంచి వస్తుందంటే ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. ఇంకా ట్రైలర్ చూస్తే కొంచెం బాగుంది, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉండే ట్రైలర్ కూడా. కానీ మూవీలో అంత ఏం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, దగ్గర దగ్గర 300 million. మూవీలో ప్లాట్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ప్లాట్ ఏంటంటే మనుషుల్లో రోబోట్స్ని తయారు చేస్తారు. కొన్ని ఇయర్స్గా రోబోట్స్ అలా వర్క్ చేసి అవి థింకింగ్ ప్రాసెస్ని అవి కూడా పెంచేసుకుని ఏం చేస్తాయంటే రివర్స్ అవుతాయి. మేము వర్క్ చేయము, మాకు కూడా ఆలోచన వచ్చింది, మేము కూడా మీకు సమానమే అన్నట్టుగా అవి రివర్స్లో వీటితో ఫైట్ చేస్తాయి అన్నమాట. మనుషులకి రోబోట్స్కి మధ్యలో వార్ జరుగుతుంది. వార్ జరిగినప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అప్పుడు మన హీరోయిన్ అండ్ వాళ్ళ బ్రదర్ మిస్ అవుతారు. తర్వాత హీరోయిన్కి వాళ్ళ బ్రదర్ బతికే ఉండడం తెలుస్తుంది. రెస్క్యూ అడ్వెంచర్ మూవీలా ఉంటుంది. కానీ మూవీలో అంత ఎమోషన్స్ కానీ మనవి కనెక్ట్ అవ్వవు. ఏంటంటే మూవీ అంతా అలాగా డల్గా పైన వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. మూవీలో క్రిస్ ప్యాట్ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ సీన్ ఏదైతే చూపిస్తారో అది కొంచెం బాగుంటుంది. తనకి కంపానియన్గా ఒక బాట్ ఉంటుంది, హెర్మెన్ అని చెప్పి. ఆ బాట్కి వీళ్ళిద్దరికి మధ్య కూడా ఒక 2-3 సీన్స్ బాగానే ఉంటాయి. ఆ బాట్ని చూసినప్పుడల్లా ఒక డైలాగ్ కూడా గుర్తొస్తుంది నాకు. ఎక్కువ మీమ్స్లో చూస్తూ ఉంటాం, ఎంత కొట్టినా కానీ చావని పావురా నువ్వు అంటాం కదా, అది ఈ బాట్కి బాగా సెట్ అయ్యే డైలాగ్. ఎందుకంటే మూవీ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇలా ఒక చిన్న చిన్న పార్ట్స్ కింద మూవీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఒకే ఒక్క హ్యూమన్ బ్రెయిన్ రోబోట్స్ ఆర్మీని మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది. అనుకోవచ్చు వాడికి ఏదో స్పెషల్ పవర్ ఉంది, ఓకే, అది కూడా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలే. ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి ఏంటంటే వాడు కొంచెం హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ అన్నమాట. ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. వాడి ఒక్కడి బ్రెయిన్తో రోబోట్ ఆర్మీ మొత్తం కంట్రోల్ చేసేస్తారంట. వాడు చచ్చిపోతే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాదు. వాడు చచ్చిపోతే ఇంకా అవి కూడా పోతాయి. ఇలా ఉంటుంది అన్నమాట మూవీ. మరి ఇంకా డూమ్స్ డే, సీక్రెట్ వార్స్ ఎలా ఉంటాయని ఆ దేవుడి పైన భారం వేయాలి. వీళ్ళ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్టే చేయలేదు నేను అసలు. మినిమంగా ఉంటుంది. ట్రైలర్ అంతా చూసినప్పుడు చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద రోబోట్స్ అంతా బాగుంటుంది అనుకుంటే ఏమీ లేదు. అలానే ప్రొడక్షన్ క్వాలిటీ బాగాలేదా అంటే బాగానే ఉంది. సీజే బాగుంది, రోబోట్స్ బాగున్నాయి. కానీ మెయిన్ ఏంటంటే ఆ కనెక్షన్స్ మిస్ అయ్యాయి. మనకి కనెక్షన్స్ ఎక్కడ ఉండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్స్ కూడా ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. వాళ్ళ మధ్య ఎమోషన్స్ కానీ బాండింగ్స్ కానీ ఏమి సరిగ్గా చూపించరు. ఇంకొకటి రోబోట్ వార్స్ అంటారు, మనుషులకి రోబోట్కి మధ్యలో వార్ జరిగిందంటారు. ఆ జరిగిందాన్ని కొంచెం చూపిస్తే బాగుంటుంది. ఏదో న్యూస్లో వచ్చిన హెడ్లైన్ కింద ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే బేసిక్ అదే కదా, అక్కడి నుంచే మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్నే సరిగ్గా చూపించలేదు. ఇలా చాలానే ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఫ్లాస్ ఉంటాయి సినిమాలో. ఇంకంతే, చూడాలనుకుంటే చూసేయచ్చు, బట్ అంత రికమెండ్ చేయను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.